హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 109 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2 BHK హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ముందుగా వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. సో లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ప్రతాప్ సింగారం బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ HMDA లేఅవుట్ లో అప్రోచ్ రోడ్ అనేది మనకి 40 ఫీట్స్ తో ఇచ్చారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇక్కడ ఎలివేషన్ కు కలర్స్ ఇవ్వలేదండి ఇంకా మీకు. అండ్ ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన కలర్స్ తోటి ఇక్కడ ఎలివేషన్ డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ వచ్చేసి బిల్డర్ నెంబరు. సో బిల్డర్ నెంబర్ మేము డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను. స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ అనేది మరొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ గేట్కు ఉన్నటువంటి బ్యానర్ వచ్చేసి మనకి బిల్డర్ సంబంధించిన బ్యానర్ అండి. సో ఇదే నెంబర్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఈ హౌస్ అనేది మనకి 109 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 బైకులు లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి మంచి సైజ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ 109 గజాలు అయినప్పటికీ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్కి మనకి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ సంప్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. నార్త్ వైపు మనకి నీట్గా సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్కి 2 బెడ్రూమ్స్ 3 బాత్రూమ్స్ రావడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది మనకి బయట వైపు ఇస్తున్నారు. అండ్ కామన్ వాష్రూమ్లో మనకి టైల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ గల్లీలో ఉన్నటువంటి వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తామంటున్నారు. పెండింగ్ వర్క్ ఉందో ఇది 10 days లో కంప్లీట్ చేసిస్తామంటున్నారు ఎవరైతే బుక్ చేసుకుంటారో. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చాను. అండ్ లోపలికి వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు. ఇంకా కలర్స్ వేయలేదండి. సో ఈ హౌస్ బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ వేయడం జరుగుతుంది. అండ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. పూజా రూమ్ మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్ లో వచ్చేసి మనకి టైల్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ వెనక సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ప్రస్తుతానికి వాష్రూమ్ కి లాక్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నానండి. విండోకి సంబంధించిన ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ లో మనకి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ నీట్ గా వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ సీలింగ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్ లో వస్తుందండి. హౌస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 62 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సరౌండింగ్లో ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ సరౌండింగ్లో చూసుకుంటే మనకి ఎటు మనం 4-5 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్లయితే అన్నింటికి చేరుకుంటాము. లైక్ సినిమా మాల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైస్కి వస్తుంది. ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 62 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 109 గజాలలో ఉంటుందండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మాతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.